రైట్ ఎన్డీఏ కూటమి పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకున్న విషయం తెలిసిందే. రైట్ భాగస్వామ్య పార్టీల నేతలతో వాళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అంటూ కూడా వినతి పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోడీ అందజేశారు. ఆమెని మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి భవన్లో కలిసిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగే ఈ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో టీడీపీ, జేడీయూ, శివసేన అంటే మొత్తం కూటమి నేతలందరితో సమావేశమైన తర్వాత ఆయన ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలంటూ కూడా వినతి పత్రాన్ని ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించడం జరిగింది. అండ్ ఆమెకు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానం పలికారు. రాష్ట్రపతిని కలిశారు ప్రధాని మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఆర్ఎస్ఎస్ నేతలు కూడా దీనికి హాజరయ్యారు. ఆ సమావేశంలో మంత్రి పదవులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. రాష్ట్రపతిని కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. ముఖ్యంగా మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. ముఖ్యంగా మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. ముఖ్యంగా మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీఏ పక్ష నేతగా ఇప్పటికే కూటమి నేతలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని రాష్ట్రపతికి అందించారు ప్రధాని మోడీ. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మరొకసారి ఎన్డీఏ పార్టీల సమావేశం జరగనుంది. మంత్రి పదవులు, ఇతర అంశాలపై ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ. అలాగే ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీని ఎవరైతే ఎంపీలందరూ ఎన్నుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇటు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు సమావేశమయ్యారు. అమిత్ షా, ఎన్సీపీ నేత శరద్ పవార్ తో ఇతర నేతలు హాజరయ్యారు. మంత్రివర్గ కూర్పుపై ఈ సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిశారు ప్రధాని, లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ముర్ము. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ముర్మును కలిశారు. విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు నరేంద్ర మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసిన ప్రధాని లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా మోడీని ఆహ్వానించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.